హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మీకు అన్ని డౌట్లు అంటే అసలుకి నోటిఫికేషన్ పరిస్థితి రద్దు అవుతుందా లేదా, మెడికల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రాంగ్ క్వశ్చన్స్ పై పరిస్థితి ఏంటి, రిజల్ట్ వస్తుందా, జియో యూనివర్సిటీ రద్దు అవుతుందా అని చాలా మంది అభ్యర్థులు అందులో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి అర్థం కాదు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. లైఫ్ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. అది ఎటైనా వెళ్ళండి, మీరైతే ధైర్యంగా ఉండండి. మీరు టెన్షన్ పడటం వల్ల అక్కడ తారుమారు అయితే కాదు. అది ప్రొసీజర్ అనేది హైకోర్టు చూసుకుంటుంది, టీఎస్ఎల్పీ కూడా చూసుకుంటారు. మనం జస్ట్ వేచి చూడడం వరకే అసలు ఏం జరుగుతుంది అనేది. అక్కడ క్లారిటీ తెలుసుకుందాం. మీకు కొన్ని డౌట్లు ఉన్నాయి కదా, ఆ డౌట్ క్లారిటీ చేద్దామని ముందుకు వచ్చాను. మెడికల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ నిన్న అఫీషియల్గా వచ్చేసి అయితే ఓన్లీ డీజీపీ ఆఫీస్ నుంచి అయితే అఫీషియల్గా అయితే వెళ్ళిపోయాయి ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయమని చెప్పి. కానీ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు, కాకపోతే రావచ్చు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఎస్, మ్యాక్సిమం అయితే వస్తుంది. ఎందుకంటే మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను ఆల్రెడీ 2-3 ఎస్ఐలు ఫోన్ చేస్తే ఎస్ ఇది నిజమని చెప్పారు. మెడికల్ అయితే దగ్గర అయితే ఈ మధ్యలో రావచ్చు. డేట్ వచ్చేసి అది 15 లోపల లేకపోతే 14 లోపల రేపు అనేది క్లారిటీ తెలియదు ఇంకా. సో రాంగ్ క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి? చాలా మంది అంటే రాంగ్ క్వశ్చన్స్ కలుస్తాయా, అసలు రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్, రాంగ్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉన్నాయి. మ్యాథ్స్ వచ్చేసి ఒక్క టన్ ఉంది బ్రో, చెప్పేది ఒకటే, ఒక్క క్వశ్చన్ అని ఉంది రాంగ్ క్వశ్చన్ వచ్చేసి. మీరైతే టెన్షన్ పడమాకండి. ఎవరైతే రాంగ్ క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉన్నారో రాంగ్ క్వశ్చన్ ఉన్నాయి. ఈజీగా 1-2 ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే ఉన్నాయి. మనకి ఇచ్చిన 8 క్వశ్చన్లలో 2 క్వశ్చన్లు ఉన్నా కానీ రిజల్ట్ అనేది సమ్మర్గా అయ్యే అవకాశం ఉంది. సో మరి ఇంతకీ రిజల్ట్ వస్తుందా? ఎస్, వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని తెలుస్తున్నప్పుడు ఒక్క క్వశ్చన్ ఉన్నా కానీ సరే రిజల్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఒక్క మార్కు వాళ్ళు చాలా మంది అభ్యర్థులు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఓయూ కమిటీస్ ఒకవేళ రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 లేదా 2 ఉన్నాయి అని తెలిసిన తర్వాత కూడా రిజల్ట్ వచ్చే అవకాశం 100% కనిపిస్తుంది. ఎందుకంటే రాంగ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఆ కమిటీ ఒకవేళ ఏమిస్తుంది అనేది అందరూ ఆలోచిస్తున్నారు. సో నేను చెప్పేది అంటే మ్యాక్సిమం ఒక్కటైనా ఉంది, మరీ చెప్తాను, ఒక్కటైనా ఉంది. సో నెక్స్ట్ జియో యూనివర్సిటీ రద్దు అవుతుందా? ఇదైతే చాలా మంది డౌట్ ఉన్నారు. ఫస్ట్ ఈ మధ్య బాగా ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ కూడా నిన్న జరిగిన హాట్ టాపిక్ కూడా జియో యూనివర్సిటీ పోయి కుమార్ దగ్గర కూడా పోయి ధర్నా చేయడం జరిగింది. ఎస్, జియో యూనివర్సిటీ ఎందుకంటే డైరెక్ట్ మనకి ఇంత ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి అనౌన్స్ చేశారు జియో నెంబర్ 46 రద్దు చేస్తా అని చెప్పి. ఇప్పుడు అధికారం వచ్చేలోపు మాట మార్చని చెప్పి చాలా మంది అభ్యర్థులు నిన్న ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ చేశారు. సో అనవసరం గెలిపించుకున్న అక్కడ దాకా విషయం అయితే అక్కడ దాకా వెళ్ళింది. సో మంది ఇంతే గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుంది దీనిపై క్లారిటీ రావాల్సింది. ఒకవేళ జియో యూనివర్సిటీ రద్దు అయితే టీఎస్ఎస్పీ కట్ ఆఫ్. మీరు అనుకుంటున్నారు కదా జియో యూనివర్సిటీ ఒకటే అని చెప్పి అనుకుంటున్నారు. లేదండి, ఇప్పుడు జియో యూనివర్సిటీ రద్దు అయినా టీఎస్ఎస్పీ వరకు వచ్చేసి అన్ని చేంజ్ అవుతాయి. ఇంకోటి రాంగ్ క్వశ్చన్స్ పైన ఒకవేళ ఒక క్వశ్చన్ ఉన్నా కానీ చేంజ్ అవుతుంది. సో రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయి ఎప్పుడు రాంగ్ క్వశ్చన్ ఉన్నాయని తెలిసినప్పుడు. మెడికల్ అయితే ఖచ్చితంగా ఈ మధ్యలో డేట్ అయితే రాబోతుంది. బోర్డు అయితే అది చేసుకుని పోతుంది. మొన్నటి దాకా అయితే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమని, ఇటు మెడికల్ ఆపని చెప్పి ఆల్రెడీ హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి మెడికల్ ఆపడం జరిగింది. ఇప్పుడు టీఎస్ఎల్పీఆర్బీ ఆల్రెడీ అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ సో డీజీపీ ఆఫీస్ నుంచి అయితే ఖచ్చితంగా అయితే నోటీస్ తెలియని చెప్పి మాకైతే అర్థమవుతుంది. సో మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ కర్ణాటకలో ఏం జరిగిందంటే ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ అయినా కానీ సరే ఆ నోటిఫికేషన్ రద్దు చేయబడింది. ఎస్, ఇది నిజం. తెలంగాణలో కూడా ఇలా జరిగిద్దా అనేది చాలా మంది డౌడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి చాలా మంది కర్ణాటక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. నేను చెప్పేది అంటే ఆల్మోస్ట్ వచ్చేసి కర్ణాటక పరిస్థితి ఏమైందంటే తెలంగాణలో కూడా అదే పరిస్థితి కాబోతుంది. ఒకవేళ నిజంగా టీఎస్ఎల్పీ బోర్డు నుంచి నిజంగా హైకోర్టు రాంగ్ క్వశ్చన్స్ లేవు అంటే, ఆ కమిటీ రాంగ్ క్వశ్చన్స్ లేవు అంటే రిజల్ట్ రాదు. ఇంకోటి జియో యూనివర్సిటీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకపోతే ఇది కూడా రద్దు కాదు. సో వాటి మీద డిపెండ్ అయ్యి ఉందంటే హైకోర్టు, గవర్నమెంట్ ఉంది. సో వీటి ప్రొసెస్ వచ్చేసి గవర్నమెంట్ ఆల్రెడీ ఆలోచిస్తుంది. హైకోర్టులో కూడా ఆల్రెడీ మన కేసెస్ నడుస్తున్నాయి, హీరింగ్ నడుస్తూనే ఉంది. సో వీటిపైన మీరు చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. పరిస్థితి ఏంద్రా బాబు, అసలు ఏమవుతుంది తెలంగాణలో అనేది. అది ఏమైనా కావచ్చు బ్రదర్స్, నేను చెప్పేది మీరు ధైర్యంగా ఉండండి. జాబ్ వచ్చిన వాళ్ళు మెడికల్ స్టార్ట్ అయితే ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయితే కంటిన్యూ చేయండి. సో రాంగ్ క్వశ్చన్ మీద డిపెండ్ ఉన్న వాళ్ళు స్టే కోసం వెయిట్ చేయండి. రిజల్ట్ వస్తుందంటే అది చెప్పలేం, వీటి పై డిపెండ్ మీద ఆధారపడింది. జియో యూనివర్సిటీ అయితే గవర్నమెంట్ డిసిజన్ బట్టి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండడం కోసం నేను వీడియో చేయబడింది. చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు ఏం జరుగుతున్నారా బాబు అని చెప్పి. నేను చెప్పేదంటే ఖచ్చితంగా సీఎం గారు
రెస్పాండ్ కావాలి, లేదంటే హైకోర్టు నుంచి రెస్పాండ్ కావాలి. ఈ రెండు కాకపోతే బోర్డు వచ్చేసి తన పని చేసుకుని పోతుంది. సో మరి ఇంతకీ 15,000 పోస్టులు ఉన్నాయి కదా, వీటి పరిస్థితి ఏంటి? ఇవి పాతవా కొత్తవా? వీటిపైన ఎవ్వరు క్లారిటీ లేదు బ్రదర్స్. కొంతమంది యూట్యూబ్ ఛానల్ నోటిఫికేషన్ అంటారు, కొంతమంది ఏమో లేదు పాత నోటిఫికేషన్ అంటారు. పాత నోటిఫికేషన్ లో 16,000 పైన పోస్టులు ఉండగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి అనౌన్స్ చేసింది 15,000 పోస్టులే కదా. మీకు ఒక లాజిక్ అర్థమవుతుందా? 10,000 పోస్టులే మనకి అనౌన్స్మెంట్ చేసింది, కానీ ఇంతకు ముందు 16,000 పోస్టులే కదా. సో వీటిపైన చాలా మంది క్లారిటీ లేదు. అది నోటిఫికేషనా లేకపోతే కొత్త రిక్రూట్మెంటా లేకపోతే పాత వాళ్ళని భర్తీ చేస్తారా అనేది క్లారిటీ అయితే రావాల్సింది. అది ఎక్కడ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. సో దీనిపైన నాకు తెలిసి 1 వీక్ లో వచ్చే అవకాశం ఉంది. ఒక 1 వీక్ లో అది ఈలోపు హియరింగ్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఈ మధ్య రెస్పాండ్ అయితే మాకు అర్థమవుతుంది. మీరే ధైర్యంగా కోరుకుంటూ తీసుకురమ్మను ఫ్రమ్ నల్గొండ.